హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. చేతులూపుతూ ప్రభుని స్తుతిస్తూ గట్టిగా హల్లెలూయా అని శబ్దం అందరం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి క్లుప్తంగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. తద్వారా కలుగుతున్న సమృద్ధి అయినటువంటి దీవెన ప్రభు ద్వారా పొందుదాము. పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథం 46వ కీర్తన మొదటి వాక్యమును చదవగలిగిన వారు ఉంటే గట్టిగా చదవండి. కీర్తనల గ్రంథం 46వ కీర్తన మొదటి వాక్యం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ ఆరాధనలో ఇక్కడ చేరిన మనలందరినీ ఉద్దేశించి ఈ ఆదివారపు ఈ ఆరాధనలో ప్రభా మీ సముఖంలో మేము ఏ వాక్యమును ధ్యానించాలి, ఎలా మీ సన్నిధానంలో మీ వాక్యాన్ని మరి కొన్ని విషయాలు మేము తెలుసుకోగలగాలి, నేర్చుకోగలగాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ప్రేరేపించినటువంటి మాట, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనమంతా కూడా ఒకసారి చెప్దామా? మన కుడి చేతిని పైకెత్తి, ఆపత్కాలములలో యేసయ్య నమ్ముకొనదగిన సహాయకుడు. మరొక్కసారి గట్టిగా చెప్దామా? ఆపత్కాలములలో యేసయ్య నమ్ముకొనదగిన సహాయకుడు. ఇంకొకసారి మీరు గట్టిగా చెప్పండి. ఈ మాట ఎప్పుడూ మన మనస్సులో నిలిచి ఉండాలి. మనిషి జీవన విధానమే ఎలా దేవుడు సృష్టించాడు, ఎలా దేవుడు కలుగజేశాడు, ఎలా దేవుని ఆలోచనలు ఉన్నాయి అంటే సహాయము పొందేటట్లుగా. కావాలంటే మీరు కాస్త గమనించి పరిశీలన చేసి చూడండి. చేపల్ని మీరు చూశారుగా, చేపలు పుట్టిన వెంటనే ఈత కొట్టేస్తాయి నీళ్ళల్లో. పుట్టిన వెంటనే ఈత కొడతాయి. దానికి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎవరైనా వెళ్ళి నేర్పించారండి? చేపకి ఈత నేర్పించారా? చేప పుట్టిన పిల్లకి ఈత నేర్పించారా? మీరు ఆవును గమనించండి. దూడ పుట్టిన వెంటనే లేస్తుంది, నిలబడుతుంది, నడుస్తుంది, చేస్తుంది, తన పనులు తను చేసుకుంటుంది. పక్షుల్ని కూడా మీరు గమనించి చూడండి. వాటి పరిధిని బట్టి అవి వాటంతకు అవే బ్రతుకుతాయి. చిన్న కుక్క పిల్లల్ని మీరు చూడండి, పుట్టిన వెంటనే అవంతకు అవే లేచి తిరుగుతూ ఉంటాయి. కానీ పుట్టిన బిడ్డను చూడండి, అది అక్కడ ఉన్నాడా వాడు, పాప కదా, పాప. ఆ పాపను చూడు, ఇప్పుడు లేచిరా, ఇట్రా, ఏయ్ బిడదనరా అని చేస్తానంటే వచ్చిద్దా? ఎంత టైం పడుతుంది? పోనీ తనంతకు తానే లేచి నడుస్తుందా? వాళ్ళ అమ్మ చేయబట్టుకొని ఏమంటారు, అడిగే అమ్మ అడిగే అని చేసి చెప్పి ఒక్కొక్క అడుగు వేస్తేనే, ఒక్కొక్క అడుగు నేర్పిస్తేనే అడుగు వేస్తారు. మరొక విషయాన్ని మీరు కాస్త గమనించండి. భాష. పుట్టినప్పుడు ఆ పిల్లలకి ఏదైనా భాష తెలుసా? మనం ఇప్పుడు తెలుగు నేర్పిస్తే తెలుగు నేర్చుకుంటారు, ఇంగ్లీష్ నేర్పిస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటారు, హిందీ నేర్పిస్తే హిందీ నేర్చుకుంటారు, ఏ భాష నేర్పితే అది నేర్చుకుంటారు. అంతే తప్ప పుట్టుకతో రాదు భాష. కానీ మీరు జంతువులను గమనించగలిగితే ఆ పుట్టిన కుక్కపిల్ల కొన్నిసార్లు ఈ పిల్లలు సరదాగా వెళ్ళి ఆడుకుంటుంటారు కదా పిల్లలు, అది ఓ ఓ ఓ ఓ ఓ అని చేసి చెప్పి, ఏది పుట్టిన పిల్ల ఎవరు నేర్పించారు దానికి?
చూడండి, మిగతా జంతువులన్నీ వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటే, మనిషిని మాత్రం దేవుడు సృష్టించిన విధానం అండి ఇది. మనిషి జీవితంలో సహాయం పొందడం అనేది దేవుడు సృష్టించిన విధానం. మనం ఇతరులకు సహాయం చేయాలి, అలాగే ఇతరుల సహాయము కూడా మనం పొందాలి. ఎవరి సహాయం లేకుండా నేను ఎదిగాను, ఎవరి సహాయం లేకుండా నేను జీవిస్తున్నానని చెప్పగలిగిన మనిషి ఈ భూప్రపంచం మీద ఎవ్వరు లేరు అనే విషయం వాస్తవం. కనుక ఆత్మీయులుగా సహాయం చేయగలగాలి, సహాయము పొందగలగాలి, ఇతరుల ద్వారా సహాయం పొందగలగాలి, మనం కూడా ఇతరులకు సహాయము చేయగలగాలి. అప్పుడే దేవుని ద్వారా ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన సంకల్పం ఏంటో నెరవేర్చబడుతుంది. మీరు లేఖన భాగాల్లో క్లుప్తంగా కొన్ని విషయాలు, ఎందుకు సహాయము అనే ఆ అనుభవంలో దేవుడు ఒక మనిషిని నడిపిస్తున్నాడు అంటే 3 విషయాలు నేను చెప్తాను. ఆ మాటలు మీరు కాస్త క్లుప్తంగా ఆ మాటలు నోట్ చేసుకోండి. 1, సహాయము వలన దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తం, దేవుని ఉన్నతమైన ఆలోచన నెరవేర్పు కలుగుతుంది. మొదటిది, దేవుడే ఈ ప్రక్రియను కలుగజేశాడు. మీరు దానికి సంబంధించిన రెఫరెన్స్ మీరు కావాలి అంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు గమనించగలిగితే, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఆ మాట చూడండి, క్రీస్తు యొక్క నియమం అంట, ప్రణాళిక ఇది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. పూర్తిగా క్రీస్తు నియమం ఏంటి అంటే, ఒకని భారాన్ని ఒకడు భరించాలి, ఒకడికి మరొకడు సహాయం చేయాలి. అదే దేవుని ప్రణాళిక, అదే దేవుని సంకల్పం. ఈ సహాయం అనే ఈ ప్రక్రియ ఒక మనిషి జీవితంలో దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, రెండో విషయాన్ని కాస్త మీరు గమనించండి. సహాయము ద్వారా ఒకరితో ఒకరికి ప్రేమ బంధము ఐక్యపరచబడుతుంది. మీరు లేఖన భాగాల్లో మీరు గమనించగలిగితే, యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 15వ వాక్యం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యమును మీరు గమనించగలిగితే, అక్కడ వ్రాయబడిన చక్కటి మాట, స్త్రీ తన గర్భమున పుట్టిన, చదువమ్మా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. ఆ మాట మీరు గమనించండి. అంటే తల్లి పుట్టిన నాటి నుండే తన బిడ్డను ఎలా పెంచాలి, ఎలా చేయాలి, ఎలా తన బిడ్డను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలి అని ఆలోచనలు చేసి తన బిడ్డకు సహాయము చేస్తూ ఉంటుంది. మీరు కాస్త ఈ ప్రక్రియను కొంచెం మీరు గమనించగలిగితే, ఆ తల్లిదండ్రులు వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి తల్లిదండ్రులకు సహాయంగా నిలిచి ఉండాలి అని దేవుని ప్రణాళిక ఇది. ప్రేమను, ఐక్యతను, అనుబంధాన్ని పెంచేదానికి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు సహాయం చేయాలి, పిల్లలు తల్లిదండ్రులకు సహాయం చేయాలి. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ చూపుతున్నారు, కానీ పిల్లలు మాత్రం తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించట్లా. ఎందుకు అర్థం కావట్లేదో ఆ ప్రక్రియ మనకు అంతు చిక్కని సమస్యలాగా మార్చబడింది. కారణం ఏంటంటే, వివాహాలైన తర్వాత పిల్లలు పుడితే ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు తల్లిదండ్రులు. కానీ వారిని కన్న తల్లిదండ్రుల విషయంలో మాత్రం వయసు అయిపోయింది, పంపించేద్దాం ఇంట్లో నుంచి, వీళ్ళతో మనకేం ఉపయోగం లేదని చెప్పి రోడ్ల మీద వదిలేస్తున్నటువంటి పరిస్థితి. దేవుడు మన ప్రేమ బంధాన్ని,
ఐక్యపరిచేదానికి, ఒకరికి ఒకరు సహాయము చేసుకునేదానికి దేవుడు నియమించాడు. సహాయం అనే ఆ మాట మనం పరిపూర్ణంగా అర్థం చేసుకునే దానికి ఈ విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. మూడవది, సహాయం ఎందుకు అంటే, మనము గర్వించి గొప్ప అని మనల్ని గూర్చి మనమే చెప్పుకుంటూ చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. ఆయా సందర్భాల్లో చాలామందిని ఏమంటారో తెలుసా, నా వల్లే నేను ఇదిగో ఈ రోజున ఉన్నానంటే నా వల్లే ఇది, నాకు ఎవ్వడు సహకరించలా, నేను ఎవ్వడు సహాయం తీసుకోవాలా, ఎవ్వడు నన్ను బలపరచలా, ఎవ్వడు నాకు చెయ్యూతనివ్వాలా, ఎవ్వడు లేదు, నేనొక్కడనే అని చెప్పి మాట్లాడి విర్రవీగుతూ ఉంటారు కొన్నిసార్లు కొంతమంది. అలా ఎవరు గర్వపు ఆత్మతో నింపబడకుండా విధేయత కలిగినటువంటి అనుభవాలు పొందునట్లుగా, విధేయత కలిగినటువంటి ఆ స్థితిలో మనిషి యొక్క జీవన విధానం కొనసాగించబడినట్లుగా సహాయం అనేది దేవుడు ఉంచాడు. లేఖన భాగాల్లో మీరు కాస్త గమనించగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం, 12వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు గమనించగలిగితే, దైవజనుడైనటువంటి పౌలు గారు 7వ వాక్యంలో మనం ఈ మాటలు చూడగలుగుతాం. నాకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి, నేను బహు విశేషమైనటువంటి ఆ ప్రత్యక్షతలను బట్టి నేను గర్వించకుండా, నన్ను నేను గొప్పగా ఎంచుకోకుండా ఉన్నట్లుగా నాకు ఒక ముళ్ళు కలిగింది. ఎప్పుడైతే ఈ ముళ్ళు కలిగిందో సహాయము కోసం అర్థిస్తూ ఉన్నాడు. 9వ వాక్యంలో ప్రభు తన సహాయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇలాగే దైవ ప్రత్యక్షతలు కలిగి ఉన్నాడు అనుకోండి, దైవజనుడైనటువంటి పౌలు గారు ఒక గర్వముతో నడిపించబడుతూ ఉండేవాడేమో. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒక బలహీనత పెట్టి ఇతరుల మీద ఆధారపడేటట్లుగా, నేను కూడా కొంతమందిని చూస్తూ ఉంటా, యవ్వన ప్రాయంలో అసలు ఎవడి మాట వినడు. నేను చాలామందిని చూశానండి అలా. కాస్త శరీరంలో కొంచెం బలం పెరిగినప్పుడు అసలు ఎవడి మాట వినడు, నాకు మించిన వాడు లేడు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. బండి తీస్తే, బైక్ తీస్తే అసలు మామూలు స్టంట్స్ చేయడు. ఎవరినైనా కొట్టాలంటే అసలు ముందు వీడియో పరిగెడతాడు. కానీ ఎదురు దెబ్బలు కొన్ని తగిలిన తర్వాత ఆ స్పీడ్ ఉండదు. బ్రదర్, ఒకప్పుడు ఇంత స్పీడ్గా నేను ఉండేవాడిని బ్రదర్, ఇప్పుడు మారిపోయాను నేను. ఎందుకని అంటే, కొన్ని ఎదురు దెబ్బలు తగిలి ఇతరుల ద్వారా సహాయం పొందే పరిస్థితికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం కాస్త గమనించాలి. ఎందుకు దేవుడు ఈ సహాయం అనే ఈ ప్రక్రియను పెట్టాడు అంటే, ఒకటి, దేవుని ప్రణాళిక పరిపూర్ణంగా నెరవేర్చబడేదానికి. రెండవది, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, అనుబంధము, ఆప్యాయత పెరిగేదానికి. మూడవది, గర్వంతో నడిపించబడకుండా విధేయులుగా జీవించినట్లుగా. ఈ అనుభవాలు ఇంకా చాలా విషయాలు మన లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాయి. ఒక 3 విషయాలు నేను తెలియపరుస్తున్నా. దేవుడు ఉట్టికనే ఒక మనిషి జంతువుల్లాగా పుట్టిన వెంటనే నడిచేటట్లుగా, పుట్టిన వెంటనే మురిగేటట్లుగా చేయలేదండి. ఇతరుల మీద డిపెండ్ అయ్యేటట్లుగా, సహాయం పొందేటట్లుగా, సహాయము చేసేటట్లుగా దేవుడు ఒక మనిషిని నిర్మించాడు, తయారు చేశాడు. దేవుని ప్రణాళిక అది అంతా కూడా. కనుక దేవుని ప్రణాళికను బట్టి మనము ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి, ఇతరుల ద్వారా సహాయం పొందుతూ ఉండాలి. కానీ లోకములో ఉన్న సహాయాలు, లోకములో ఉన్న మనకు చేస్తున్న సహాయం, ఇవన్నీ కూడా కొంత పరిణితికి మాత్రమే చెందుతాయి. అందుకనే ఇక్కడ వ్రాయబడిన చక్కటి మాట, ఆపత్కాలములలో యేసయ్య మాత్రమే, ఆ మాట గమనించాలి. ఆయన అన్న మాట మీరు గమనించాలి. ఆపత్కాలముల్లో చాలామంది నాకు సహాయం ఉన్నారు కాదు, ఆపత్కాలములో యేసయ్య మాత్రమే
మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. అన్నీ బాగున్నప్పుడు అందరూ మన వాళ్ళే. దావీదు యుద్ధానికి వెళ్ళి జయముతో వస్తుంటే దావీదును పొగుడుతున్నారండి. మామూలు పొగడత కాదు ఆ పొగడత. ఒక్కొక్కరు ఏం పొగిడారో తెలుసా? అన్నా నువ్వు కింగు అన్నా. ఎవరు అన్నా నువ్వు కింగు అన్నా అన్నారు. కాస్త ఇంటి దగ్గరకు వచ్చి చూసేసరికి ఆడవాళ్ళని పిల్లల్ని అమాలేకులు తీసుకొని వెళ్ళారు. వెంటనే అన్నమాట తెలుసా? అన్నా నువ్వు బొంగు అన్నా. ఇంతేనా? అప్పుడేమో కింగ్ అన్నారు, ఇప్పుడేమో మనిషి యొక్క స్థితిని బట్టి ఎదుటి వ్యక్తి మాట్లాడతాడేమో, కానీ దేవుడు అలా కాదండి. మనిషి స్థాయిని బట్టి మాట్లాడేవాడు కాదు ఆయన. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నీ ఆపత్కాలములో యేసయ్యాని నీవు పిలవగలిగితే నమ్ముకొనదగిన సహాయకుడిగా ప్రభు నీ కుటుంబం పక్షముగా నీ పక్షముగా నిలిచి ఉండునుగాక. ఆయన మన జీవితంలో సహాయము చేసేదానికి నమ్మదగిన దేవునిగా ఉన్నాడు. కనుక ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నటువంటి మన జీవితాల్లో దేవుని సహాయం పొందినట్లుగా మనం ప్రతినిత్యము నడిపించబడాలి. దేవుని సహాయం విషయంలో చాలా సందర్భాల్లో చాలా రకాల కోణాల్లో నేనే మాట్లాడి ఉన్నా గతంలో ప్రసంగాలు. కానీ మరొక్కసారి అదే మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఎందుకు నేను ఎదుగు ఈ మాటలు చదువుతున్నప్పుడు కూడా ఈ మాటలు నేను మరలా ఇలా ప్రసంగం చెప్పాలి ఆదివారం అని చెప్పి నేను రాసుకుంటూ ఉన్నప్పుడు కూడా లాస్ట్ మంత్లో కూడా చెప్పాను. దావీదు అంటాడు కదా, దేవుడే నాకు సహాయకుడు అంటాడు. నేను ఈ మాటలు మరలా ధ్యానిస్తున్నప్పుడు, ఈ మాటలు మరలా చదువుతున్నప్పుడు చెప్పాం కదా ఇంకేమున్నాయి, ఇంకా ఏంటి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు దేవుడిచ్చిన ఆలోచన నోట్ చేసుకుంటూ ఉన్న ఒక్కొక్కటి అవే మాటలు ఇదిగో ఈ రోజున మీకు తెలియపరుస్తున్నా. ప్రభువే మీకు సహాయకుడిగా నిలిచి ఆయన సహాయము ద్వారా కలిగే ఆశీర్వాదాలతో పరిపూర్ణంగా మిమ్మల్ని నింపునుగాక. మొదటిది ఆదికాండము 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని మీరు గమనించండి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వాక్యం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని తలంచి వానికి సాటి అయిన సహాయం, ఆ మాట నోట్ చేసుకోండి. సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును, ఆ మాట కూడా నోట్ చేయండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను నోట్ చేయండి అని అంటున్నానంటే, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. సాటి అయిన సహాయం, ఆ మాట గమనించాలి. నా మటుకు నేనైతే కొన్ని పర్యాయాలు చెప్తూ ఉంటా. ఎవరైనా ఏదైనా విశ్వాసులతో కూడా నేను ఎందుకు ఇలాగే మాట్లాడుతూ ఉంటా. ఎవరైనా ఏదైనా అవసరం ఉందని చెప్పి డబ్బులు కావాలి బ్రదర్ అప్పుగా, 10,000 ఇస్తావా అని ఒక విశ్వాసి మరొక విశ్వాసిని అడిగితే నేను ఇదిగో ఇలాగే మాట్లాడతా. పొరపాటును కూడా ఇవ్వకండి అనే చెప్తాను. ఎందుకంటే విశ్వాసిగా నువ్వు మరలా ఏదో సహాయం చేస్తున్నానని నువ్వు అనుకుంటావు, ఆ విశ్వాసికి ఇస్తావు. ఆ విశ్వాసి మరలా తిరిగి ఇయ్యనప్పుడు నిన్ను బట్టి ఆ విశ్వాసి అప్పు తీసుకున్న విశ్వాసి దేవుని మందిరాన్ని మానేస్తున్నటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మనం చూస్తాం. అందుకని నా మటుకు నేనేమంటానంటే అలాంటి సంఘంలో చేయకండి విశ్వాసులు అని చెప్పి నేనేం చెప్తానంటే, నీ చేతనైతే ఒక 1,000 రూపాయలు నువ్వు ఇవ్వగలుగుతావా మరలా అడగకుండా? 2,000 ఇవ్వగలుగుతావా? లేకపోతే 5,000 ఇవ్వగలుగుతావా? లేకపోతే 10,000 ఇవ్వగలుగుతావా? నీకు చేతనైతే మరలా అడగకుండా, మరలా తిరిగి అడగకుండా, అప్పుగా కాదు బ్రదర్ నేను సహాయం చేస్తున్నా తీసేసుకో అని చేసి చెప్పి మరలా అడగకుండా నీవు ఎంత చేయగలుగుతావో అంత చేసి, బ్రదర్ 10,000 నేను ఇవ్వలేకపోతున్నాను బ్రదర్, 1,000 రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి ఇవ్వు అని నేను చెప్తాను. మరలా అడగద్దు అని చెప్తాను. ఇది సాటి అయిన సహాయం అంటారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అతనికి కావాల్సింది ఎంత? 10,000. మనం ఇస్తుంది ఎంత? 1,000 రూపాయలు. సాటి అయింది అంటారా? చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఇలా ధ్యానించాలి మనం. మనిషికి
ఒక సాటి అయిన సహాయం అంటే తనకు ఏం కావాలో, ఎక్కడ పరిపూర్ణమైన సహాయం దొరుకుతుందో, ఎక్కడ తన మనుగడలో పరిపూర్ణమైనటువంటి సహాయం తాను పొందుకోగలుగుతాడో అవి తలంచిన వాడై సాటి అయిన సహాయము చేసేదానికే దేవుడు నిశ్చయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మీరు గమనించగలిగితే సాటి అయిన సహాయము చేయుదును అన్న మాట క్రియేషన్ అంటే సృష్టిస్తాను, చేస్తానంటే తీసి ఇచ్చేస్తారు కాదు, సృష్టిస్తాను. మనకు తెలుసు ఆ చరిత్ర అంతా కూడా. ఏదెను తోటలో ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాముకు సాటి అయిన సహాయము లేదు అని దేవుడు గ్రహించిన వాడై సాటి అయిన సహాయమును ఆదాము కొరకు దేవుడే హవ్వమ్మ రూపంగా సృష్టించాడు. ఆ మాట గమనించాలి. కొన్ని పర్యాయాలు మనకు మనమే ఏదో సహాయం చేసుకుందాం, సాటి అయిన సహాయం చేసుకుందాం అని మనకు మనమే ఆలోచన చేసుకుంటుంటాం. కానీ వాటి వలన నిరుపయోగమైనటువంటి పరిస్థితులు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఏదైనా దుఃఖములో ఉన్నప్పుడు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఏదైనా ప్రతికూలతలో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన వాళ్ళు ఇచ్చే సలహాలు, సజెషన్స్ ఏముంటాయి తెలుసా? ఇదిగో నువ్వు అలాగే ఈ పరిస్థితిని బట్టి బాధపడ మాకు. ఆ ఇంట్లో కన్న తల్లి చనిపోయిందండి, అలాగే కూర్చొని బాధపడ మాకు. ఆ బాధను ఇంకొక దాంట్లో మోటివేట్ చేయి. ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేసేదానికి ప్రయత్నం చేయి, ఉదయాన్నే లేచి బుక్స్ చదివేదానికి ప్రయత్నం చేయి. మనసును డీవియేట్ చేసుకో, మనసును ఇంకొక వైపు మరలించుకో అని మన వాళ్ళు సలహా చెప్తారు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. మనం చెప్పేటువంటి సలహా కానీ దాని వలన కోల్పోయిన తల్లి ప్రేమ మరలా దొరుకుతుందా? కోల్పోయిన తండ్రి ప్రేమ మరలా దొరుకుతుందా? కోల్పోయిన ఆ వ్యక్తి యొక్క ఆ పరిస్థితులు మరలా దొరుకుతాయా అని ఒకసారి ఆలోచన చేస్తే లేదండి. ఆదాం గారు కూడా సాటి అయిన సహాయము లేదు అని తలంచి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. మీరు 20వ వాక్యాన్ని మీరు గమనించండి. ఆ మాట 20వ వాక్యం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను, ఆ మాట గమనించాలి. ఆగన్న ఎక్కడికి పరిగెడుతున్నా? అయినను ఆ మాట గమనించాలి. ఇవన్నీ చేస్తున్నా కూడా అని ఆ మాట అర్థం. ఇవన్నీ చేస్తున్నా కూడా అయినను ఏది? తనకు సాటి అయిన సహాయం లేదు అని తెలిసినా కూడా ఏదో తన మనస్సును వేరే దాని మీద మార్చుకోవాలి, త్రిప్పుకోవాలి అని చెప్పి జంతువులను పిలిచి జంతువులకు పేర్లు పెడుతున్నాడు, పక్షులను పిలిచి పక్షులకు పేర్లు పెడుతున్నాడు. వాటి వైపు మనసు తిప్పుకుంటున్నాడు, వీటి వైపు మనసు తిప్పుకుంటున్నాడు. అయినను ఆ మాట గమనించాలి. మన వాళ్ళు కూడా సినిమాలు ఎందుకు చూస్తున్నారు బ్రదర్ అని అడిగితే మన వాళ్ళు చెప్పే మాట, ఆ 2 గంటల సేపు అయినా ఏమంటారు, నవ్వుకుంటా ఉందామని సినిమా హాల్కి వెళ్ళి 2 గంటల సినిమా చూసి నవ్వుతారు, బాగానే ఉంది. మరలా 3వ గంట మరలా ఇంటికి వచ్చి మరలా అదే పరిస్థితి. తాగుబోతులను అడిగి చూడండి మీరు, ఎందుకు తాగుతున్నావు బ్రదర్ అని అడిగితే వాడు అంటాడు, ఎన్నో సమస్యలు అన్నా. మరి తాగుడు వలన సమస్యలు తీరుతున్నాయి అంటే తీరవు, కానీ తాగుతూనే ఉంటాడు. సమస్యలు పెరుగుతాయి తప్ప తరగవు. మనిషిగా నీవు ఆలోచన చేస్తే, మనిషిగా నేను ఆలోచన చేస్తే ఇలాంటి తప్పుడు నిర్ణయాలే మనం తీసుకొని ఇవే ఏదో సాటి అయిన సహాయం అన్నట్లుగా మనం ఆలోచన చేస్తుంటాం. మనము దేవుని మీద ఆధారపడగలగాలి. అక్కడ మీరు గమనించవలసిన మాట ఏంటంటే, కీర్తనల గ్రంథం 68వ కీర్తన 6వ వాక్యం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 6వ వాక్యం చూడండి. ఆ మాట చదవండి. ఆ మాట, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆ మాట గమనించండి. నేను చెప్తుంది వివాహ ప్రక్రియను గూర్చి కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి ఆత్మీయులుగా.
వివాహ ప్రక్రియను గురించి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడట్లేదు. ఆ మాటలో చదవబడినటువంటి ఆ విషయాన్ని కాస్త మీరు గమనించండి. ఏకాంగులను అంటే ఒంటరితనమును అనుభవిస్తున్నటువంటి వారిని, ఎవరు లేరు నాకు, కుటుంబాలుగా, భార్యాభర్తలుగా, లేకపోతే బంధు బలగం ఎంతో ఉన్నట్లుగా, స్నేహితులు ఎంతోమంది ఉన్నట్లుగా, పరిచయస్తులు చాలామంది ఉన్నట్లుగా, పలుకుబడి చాలా ఉన్నట్లుగా, చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేసి మనం విర్రవీగుతూ ఉంటాం. మా బంధు బలగం ఎంత అనుకుంటున్నారు, మా స్నేహితుల ఆ బలగం ఎంత అనుకుంటున్నారు అని చాలా సందర్భాల్లో మనల్ని గూర్చి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మధ్య ఇలాగే ఓ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఓ యవనస్తుడు వాళ్ళ అమ్మగారి విషయంలో అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడంట. అసలు కన్నారా, ఎక్కడైనా పడితే ఎత్తుకొని వచ్చారా అని చెప్పి మాట్లాడాడంటాడు. ఆ తల్లి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వాడిని మందిరానికి తీసుకొని వచ్చి వీడు చూడండి ఏం మాట్లాడుతున్నాడో అంటే, ఏమైందిరా నీకు అని చెప్పంటే, రీఛార్జ్ అడిగానన్న సెల్ ఫోన్లో రీఛార్జ్ చేయించలా అన్నాడు. రీఛార్జ్ చేయించకపోతే కన్న తల్లి కాకుండా పోతుందిరా అని చెప్పి వాడిని అడిగితే వాడు అంటాడు, మా ఫ్రెండ్ అన్న, అసలు ప్రాణ స్నేహితుడు అన్న వాడికి రీఛార్జ్ లేదురా, అయిపోయిందిరా, ఫోన్లో బ్యాలెన్స్ లేదురా, నెట్ లేదురా అని చెప్పి వాడికి ఫోన్ చేసిన వెంటనే 200 రూపాయలు రీఛార్జ్ చేసేసాడన్నవాడు. మా అమ్మని అడిగి కన్నారా, తెచ్చుకున్నారా అన్న ఇల్లు అని నా ముందు కూడా మాట్లాడాడు. నేనుండి అన్నాను, చిన్నప్పటి నుంచి నీకు అన్నం పెట్టి, బట్టలు కొనిపెట్టి, స్కూల్ ఫీజులు కట్టి, నిన్ను ప్రయోజకుని చేయాలని చెప్పి వాళ్ళు తినక కష్టపడి నిన్ను ఒక స్థాయిలో తీసుకొని రావాలని వాళ్ళు ప్రయాసపడుతుంటే 200 రూపాయలు ఎవడో ఇచ్చాడని చెప్పి వాడిని గొప్ప అంటున్నావు కదరా. ఇదిగో ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళిపో, ఇప్పుడే నా ముందే ఫోన్ చేయి, నీ ఫ్రెండ్ కొడుకు ఫోన్ చేయి, వాడికి ఫోన్ చేయి, రేయ్ మా ఇంట్లో నుంచి తరిమేశారా, ప్రాణ స్నేహితులను నిన్ను గురించి చెప్పాను రా, ఇదిగో మా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోంచి తరిమేశారా, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను రా అని రే ఫోన్ చేయరా, ఇప్పుడే స్పీకర్ పెట్టి ఫోన్ చేయరా అని అన్న. వాడు నా ముందే ఫోన్ చేశాడు. వాడికి ఫోన్ చేసి, రే మా ఇంట్లో నుంచి నన్ను తరిమేశారా, మా అమ్మ నాన్న నన్ను వద్దన్నారా అని చెప్పి నేను ఇప్పుడు నాకు దిక్కు నువ్వేరా, ప్రాణ స్నేహితుడు రా నువ్వు అని చేశానంటే వాడు వెంటనే అన్నమాట ఉంది కదా సార్, అసలు నేను ఫ్రెండ్స్ ఎలా అవుతాం రా, అసలు ఎక్కడరా నీకు నాకు పరిచయం, పలాని నరేంద్ర, ఎవరన్నా ఉంటే మీరు కాదు, పలాని నరేంద్ర వాడు నాకు ఫ్రెండు, వాడికి నువ్వు ఫ్రెండు, వాడు నిన్ను పరిచయం చేస్తే నువ్వు నాకు ఫ్రెండ్ అయ్యో. అసలు ఎట్లా నువ్వేమన్నా క్లాస్మేట్వా, నువ్వేమన్నా బెంచ్ మేట్వా, నువ్వేమన్నా నాకేమన్నా రోజు చెడ్డీ దోస్తువా, నువ్వేమన్నా నాకు ఎక్కడో మధ్యలో పరిచయం అయినవాడు, ఏదో 200 రూపాయలు అడిగావు కదా అని ఇచ్చాను, నువ్వేమో ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను, నీ దగ్గరకు వచ్చేస్తాను రా అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలరా, నిన్ను కానీ మా ఇంటికి నేను తీసుకొని వస్తే నన్ను కూడా కొట్టి తరుముతారా మా ఇంట్లో. ఫోన్ పెట్టేశాడు. మరి వెళ్ళరా, ప్రాణ స్నేహితుడు కదరా అని అంటే ఏం మాటలు లేవండి. కొన్నిసార్లు అర్థం కాదు మనకి, కొన్నిసార్లు వాళ్ళున్నారు వాళ్ళున్నారని విర్రవీగిపోతూ ఉంటాం. యేసయ్య ఉన్నాడు అని నీవు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? ఒంటరి జీవితం నేను జీవిస్తున్నాను, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. పైకి నవ్వుతున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టు కాదండి, కొంతమంది పడి నవ్వుతుంటారు. నేను అయ్య బాబోయ్ వీళ్ళ ఇంట్లో ఎంత సంతోషం ఉందో, ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి నేను అనుకున్నా. నా సంగతే చెప్తున్నా. ఎన్నో కుటుంబాలని చూశానండి, కొన్ని వేల కుటుంబాలని నేను చూసా, వేల కుటుంబాలతో నేను మాట్లాడా. అలా చాలా సంతోషంగా ఆనందంగా ఆ కుటుంబీకులు అసలు పడి నవ్వుతారండి. వాళ్ళు నవ్వితే ఆ తల్లిని కొంచెం అలా కదిలించి, అమ్మా ఇంట్లో అంతా బాగానే ఉందా, మీ అయ్యగారు బాగానే ఉన్నారా, బాగా చూసుకుంటున్నారా, ఆ పిల్లలు బాగున్నారా, అన్ని పరిస్థితులు బాగున్నాయి అంటే కళ్ళమ్మటి కన్నీళ్ళు పెట్టి ఏడ్చిందండి. అన్న నరకం లాగుందన్న ఇల్లు. కుటుంబంగా భార్య భర్తలుగా జీవనం చేస్తూ ఉన్నారేమో, బంధుబలగం మధ్యలోనే నడిపించబడుతున్నారేమో, స్నేహితులు ఎంతోమంది ఉన్నారని అనుకుంటున్నారేమో, వారందరూ చేయి విడిచిన పరిస్థితుల్లో ఎవ్వరు లేరు, నేను ఏకాకిగా ఉన్నాను అని నీవు అనుకుంటున్నావేమో.
ఇంకా మీరు కాస్త గమనించగలిగితే లేఖనాల్లో ఒక చిన్న మాటను చదవండి. 107వ కీర్తన 4వ వాక్యాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 4వ వాక్యం. వారి అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఊర్లోనే ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు అరణ్యములాగా ఈ ఊరు మనకు అనిపిస్తుందేమో. మనం ఊర్లోనే బ్రతుకుతుండొచ్చు, ఎడారిలాగా, అంటే పిలిచినా పలికేటట్లు ఎవ్వరూ లేకుండా అరణ్యంలోనికి వెళ్ళి ఎవరైనా సహాయం ఉంటే చేస్తారా అని గట్టిగా అరవండి. ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో చూడండి అరణ్యానికి వెళ్ళి. కానీ కొన్నిసార్లు మనం ఊర్లోనే ఉంటాం, మన ఇంట్లోనే ఉంటాం, మన బంధువుల మధ్యలోనే ఉంటాం, మన స్నేహితుల మధ్యలోనే ఉంటాం, మనకు పరిచయస్తుల మధ్యలోనే ఉంటాం. ఫోన్ చేసి ఒక చిన్న మాట పలకరింపు చాలు, వాళ్ళతో మాట్లాడదాం. ఫోన్ చేసి ఒక చిన్న మాట సహాయం అని కోరుకుందామంటే నీ ఫోన్ ఎత్తేదానికి కూడా ఎవరు ఉండరు. ఎడారి లాంటి పరిస్థితులు ఉన్నాయా? అరణ్యము లాంటి స్థితిగతులు నీ కుటుంబంలో నీవు అనుభవిస్తూ ఉన్నావా? కన్నీరే అన్నపానంగా మిగిలినటువంటి పరిస్థితులు, నీవు అరుస్తున్నా, కేక పెడుతున్నా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, సహాయము చేసేదానికి ఎవ్వరు లేని, నివాసము లేని ఒక పరిస్థితుల్లో నీ మనుగడ కొనసాగించబడుతుందా? ఇలా ఏకాంగులుగా ఉన్నటువంటి వారి జీవితాల్ని, ఒంటరితనం అనుభవిస్తున్నటువంటి వారి పరిస్థితులు, నీ పరిస్థితులు ఎవరికి తెలియకపోవచ్చు. నీ మనసులో ఉన్న ఆవేదన ఎవ్వరు గ్రహించలేకపోయి ఉండొచ్చు. కానీ ఆదాము దేవుని సహాయం అడగల. ఇక్కడ మనం గమనించవలసిన మాట అదే. ప్రభువా నాకు సాటి అయిన సహాయం దయచేయండి యేసయ్యా అని అడగల దేవుణ్ణి. నీ బాధను చూసిన దేవుడు, నీ ఒంటరితనమును చూసిన దేవుడు, ఒంటరిగా నీ మనో దుఃఖముతో నీవు బాధపడుతున్న ప్రతి పరిస్థితులను గమనించిన దేవుడు నీ కొరకు సాటి అయిన సహాయమును ప్రభు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభు నామాన్ని మహింపరుదామండి. నీ పక్షముగా సాటి అయిన సహాయము ప్రభు చేయునుగాక. ఎడారి లాంటి నీ పరిస్థితులను దేవుడు నివాసపురములుగా మార్చునుగాక. మీరు ఆ తర్వాత మాటలు మీరు గమనించండి. 7వ వాక్యాన్ని చూడండి. 7వ వాక్యం, 107వ కీర్తన 7వ వాక్యం. 4వ వాక్యం చదివాం కదా, మరలా ఎక్కడికి పోతారు? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. 4వ వాక్యాన్ని చదవండి అని ఒకసారి. వారు అరణ్యమందలి ఎడారి త్రోవల్లోను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆకలి దప్పికల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిలి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో. ఎడారిలాగా కేక వేసినా సరే ఎవ్వరు సహాయం చేసేవారు లేక 7వ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, అలా ఎడారి లాంటి జీవితాన్ని నివాసపురముగా ప్రభు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభు నామాన్ని మహింపరుద్దామండి. ప్రభు మన పక్షముగా ఇట్టి కార్యములు చేయునుగాక. ఆయన మన ఎడల అరణ్యము లాంటి నివాసపురము లేదు, ఇక మాకు సహాయం ఏది లేదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి ఒక నివాసపురముగా నీవు మార్చబడేటట్లుగా, అందరూ నీ మన్నన నీ పక్షముగా చేరేటట్లుగా ప్రభు నిన్ను దీవించునుగాక. నిన్న ఒక కొటేషన్ చూశానండి. నిన్న మామూలుగా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక కొటేషన్ చూసి చాలా చక్కగా అనిపించింది. చెట్టు మొక్కలాగా ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు. అదే మొక్క మహావృక్షమైందనుకోండి, దాని మీదికి అనేక పక్షులు, దాని నీడకు అనేక జంతువులు దాన్ని ఆశ్రయించి అనేకమైన పురుగులు ఆ విశాలమైనటువంటి చెట్టు దగ్గరికి వస్తాయి. నీవు ఎదిగితే
నిన్ను కాదు అనుకున్న వారు కూడా మరలా నీ చెంతకు చేరేటట్లుగా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. విశ్వసించండి, ప్రభు ఇదిగో ఈ కార్యములు మీ జీవితంలో చేయుటకు సాటి అయిన సహాయం మీ జీవితంలో జరిగించునుగాక. ఎలా చేస్తాడు ఆయన అంటే, దాని కొరకు మనం ఏదో ప్రయాసపడాల్సిన అక్కర్లేదండి. అయ్యా నేను ఒంటరినని ప్రభువు మీద ఆధారపడగలగాలి, ప్రభువు మీద ఆధారపడగలగాలి. చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఆదాము జీవితంలో దేవుడు చేసిన ఆ ప్రక్రియను, సాటి అయిన సహాయము చేసిన ఆ ప్రక్రియను చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 21, 22 వాక్యములను మీరు గమనించగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయం 21వ వాక్యం, 22వ వాక్యం. అప్పుడు దేవుడైన యెహోవా, నోట్ చేయన మాట, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆ మాట నోట్ చేసుకోండి. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసాడు, ఆ మాట నోట్ చేసుకోండి. తన ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకను తీసి మాంసముతో పూడ్చి హవ్వను తయారు చేశాడు. మీరు ఇక్కడ గమనించండి, గాఢ నిద్ర కలుగజేసి, ఆ మాట గమనించాలి మీరు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మెలకుగా ఉంటే ప్రభా ఇలా కాదయ్యా ఇలా చెయ్యి అని ఆదాము కూడా సలహాలు చెప్పేవాడేమో, అంతేనా? కొన్నిసార్లు మనమే దేవునికి సలహాలు చెప్తుంటాం. ప్రభా ఇదిగో ఇలా కాదయ్యా, నా జీవితం ఇలా ఉండాలయ్యా, నా ప్రణాళిక ఇదిగో ఇలా ఉండాలయ్యా, నా జీవన విధానాలు ఇలా నడిపించబడాలయ్యా అని మనమే దేవునికి చెప్తుంటాం. మన ప్రార్థనలు ఇలాగే ఉంటాయి కదా, ప్రభా రేపటికంతా నేను కోటీశ్వరుని అయిపోవాలయ్యా, మన ప్రార్థన అంతేగా. నీ చిత్తం జరిగించండి యేసయ్యా అని మనం అప్పగించుకోగలుగుతున్నామా? లేకపోతే మనంతగా మనమే రేపటికి నేను బిల్డింగ్ కట్టేసేయాలి యేసయ్యా, రేపటికి నేను ఉద్యోగం సంపాదించాలి యేసయ్యా, రేపటికి నేను ఇదిగో పలాని పని చేసేసేయాలి యేసయ్యా, రేపటికంతా నాకు ఇది జరగాలి యేసయ్యా. ఎవరికి ఆర్డర్ వేస్తున్నాం మనము? ఎవరికి? దేవునికి ఆర్డర్లు వేస్తామేమో. అందుకనే గాఢ నిద్ర కలుగజేశాడు ఆదాముకు. వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. అలా అని ఇండ్లకు పోయి ఇంట్లో వంటలు వార్పులు ఏం చేయకుండా, ఏమంటారు, ఇల్లులు ఊడ్చుకోకుండా, సామాన్లు కడుక్కోకుండా, ఉద్యోగాలకు పోకుండా మీరైతే ఏమంటారు, కామ దుప్పటి కప్పుకొని దేవుడు చేసుకుంటాడు కదా. ఇది కాదు. నిద్రకు తక్కువ సమయం ఇవ్వండి. నువ్వు నిద్రపోయినా నీ జీవితం ఇంతే, నిద్రపోకపోయినా నీ జీవితం ఇంతే, నిద్రపోయినా నీ జీవితం ఇంతే, నిద్రపోకపోయినా జీవితం ఇంతే. నిద్రపోకపోతే నీ జీవితాన్ని నువ్వు ఎక్కువ అనుభవిస్తావు. నిద్రకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకండి. వాక్యంలో కూడా రాయబడినటువంటి మాట, సోమరి ఎందాక నీవు నిద్రపోతావని. నిద్ర కాదు ఇక్కడ మీరు గమనించవలసిన మాట. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. ఈ గాఢ నిద్ర అన్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, మన ఆలోచనలు ఏవి కాదండి దీంట్లో. ఆయన మన కొరకు ఒక సాటి అయిన సహాయము చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. దాని కొరకు మనం చేయవలసింది ఏంటంటే, ఆయన చేతికి పరిపూర్ణంగా అప్పగించేసుకోవాలి. ప్రభా నా ఆలోచన వద్దయ్యా, నేను ఎన్నో ఆలోచనలు చేస్తాను, నా ఆలోచన వద్దు ప్రభా, మీ ఆలోచన మాత్రమే నా జీవితాల్లో నెరవేర్పు కలగాలి యేసయ్యా అని దేవుని సముఖంలో ప్రార్థించగలిగేటువంటి మనస్సు మనకు ఉండాలి. దేవుని మీద పరిపూర్ణముగా భారం వేయగలిగినటువంటి మనస్సు మనకు ఉండాలి. ఏ వ్యక్తి అయితే దేవుని మీద పరిపూర్ణంగా నా కుటుంబాన్ని ప్రభా నీవు నడిపించయ్యా, నా యజమాని నీవు రక్షించు యేసయ్యా, నా యజమానురాలని నీవు రక్షించండి యేసయ్యా, నా పిల్లల జీవితాన్ని మీరు కట్టండి యేసయ్యా అని ప్రభు చేతికి మనం అప్పగించుకొని, ప్రభు చేసే కార్యాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటే ఆయన నీ పక్షముగా సాటి అయిన సహాయము చేయునుగాక. మనంతకు మనం సజెషన్స్ ఇవ్వకూడదు. ప్రభా ఇలా చెయ్యయ్యా. మెలకువగా ఉండింటే ఆదాము గారు అసలు ఎన్ని కోరికలు కోరుకునేవాడో. ఈరోజున పెళ్లి సంబంధాలు మనం చూడట్లా, కుప్పలు 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 ఫోటోలు తీసుకుని వచ్చిస్తే ముక్కు నచ్చలా, మూతి నచ్చలా, జుట్టు నచ్చలా, కలర్ నచ్చలా, హైట్ నచ్చలా. ఈ మధ్య ఎక్కడో చూసా, కాలికి బొటన వేలు పక్కన 2వ వేలు ఉంటుంది కదండి, అది పొడుగు ఉందా లేదా అని చూస్తారండి. నాకు తెలియదు, ఈ మధ్య అయినా నేను ఏది ఆదాం గారికి ఉంటే ఇవన్నీ చూసేవాడేగా.
ఇవన్నీ చూసేవాడు. అందుకని ఆదాంని ఏం చేశాడు తెలుసా, నిద్రమత్తు పెట్టేశాడు. నువ్వు కామ్గా ఉండు బ్రదర్, నువ్వు కామ్గా ఉండు. నీ సజెషన్స్ అయితే అది ఎక్కడికో పోతుంది. నేను నీకు ఒక పర్ఫెక్ట్, దేవుడు మనకిచ్చేది ఏదైనా సరే పర్ఫెక్ట్ అయినటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడండి. మనం అనుకుంటామేమో కొన్నిసార్లు ఇది లోపం కలిగిందే, దీంట్లో ఇది ఎక్కడో లోపం ఉందే, దీంట్లో ఎక్కడో ప్రతికూలత ఉందే అని మనం ఆలోచన చేస్తామేమో. కానీ దేవుడు మాత్రం మనము దేవుని చేతికి అప్పగించుకుంటే, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగాలయ్యా, పరిపూర్ణంగా మీ చిత్తమే నా జీవితంలో జరగాలి యేసయ్యా, పరిపూర్ణంగా మీ చిత్తమే నా జీవితంలో జరగాలి యేసయ్యా అని మనం దేవుని చేతికి అప్పగించుకుంటే ఆయన మనకిచ్చే ప్రతిదీ సాటి అయినటువంటి సహాయం, ఒక పర్ఫెక్ట్ హెల్ప్ దేవుని దగ్గర నుండి మనమంతా కూడా పొందుదుముగాక. కనుక విశ్వసించండి ప్రభుని. పరిశుద్ధులు ఎందరో లేఖనాల్లో మనం గమనించగలిగితే విశ్వసించారు, ప్రభు మీద ఆధారపడ్డారు. మనం పడుకొని నిద్రపోతుంటే మనం ఏమనుకుంటాం తెలుసా, దేవుడు కూడా పడుకొని నిద్రపోతుంటాడులే అని అనుకుంటాం. మనం అంతే, మనం పడుకొని నిద్రపోతుంటాము, దేవుడు కూడా ఇప్పుడు పడుకొని నిద్రపోతుంటాడులే అని చెప్పి ఉదయాన్నే దేవునికి నిదురలేవరా, మన వాళ్ళు వాడే పాట నిదురలేవరా అని చేసి ఉదయాన్నే పాడుతుంటారు కదా. నిద్ర లేపాల్సిన అక్కర్లా దేవుణ్ణి. వాక్యంలో రాయబడిన చక్కటి మాట, మనకు అందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ కూడా. 121వ కీర్తన 4వ వాక్యాన్ని మీరు గమనించగలిగితే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. మనం నిద్రపోతున్నా సరే దేవుడు పని చేస్తూ ఉంటాడు. మనం నిద్రపోతేనే దేవుడు కార్యం, అట్లా పడుకోమని కాదు, ఆయన మీద పరిపూర్ణంగా అప్పగించుకుంటే దేవుడు కార్యం ప్రారంభిస్తాడండి. మనంతకు మనం ప్రయత్నాలు చేస్తున్నంత వరకు దేవుడు కాముగా ఉంటాడు. మనం ఎప్పుడైతే ప్రభుకి పరిపూర్ణంగా సరెండర్ అయిపోతామో అప్పుడు దేవుడు క్రియ స్టార్ట్ చేస్తాడు. క్లుప్తంగా చెప్తాను నేను కొన్ని విషయాలు, మీరు కాస్త గమనించండి. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై రాజుకు ఒక మేలు చేశాడు. దాన్ని రాజు మర్చిపోయాడు, అందరూ మర్చిపోయారు. యూదులకు వ్యతిరేకంగా ఒక శాసనం జారీ చేయబడింది. ఇలాంటి ఒక పరిస్థితుల్లో దేవుని ప్రజలైనటువంటి వారు చక్కగా ప్రార్థన చేసుకొని నిద్రపోతున్నారు. వాళ్ళు రాత్రిపూట నిద్రపోతున్నారండి వాళ్ళు. చూడండి, మీరు అక్కడ లేఖనాల్లో, మీరు ఎస్తేరు గ్రంథంలో మీరు గమనించండి ఆ మాటలు. రాజుకు నిద్ర రాల ఆ రాత్రి. మనం నిద్రపోతుంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడండి. మన దేవునికి పరిపూర్ణంగా సరెండర్ అయిపోతే ఆయన మన జీవితంలో కార్యాలు ప్రారంభిస్తాడు. మనం ప్రశాంతంగా నిద్రపోతుంటే అక్కడ రాజుగారికి నిద్ర లేకుండా చేశాడు. తీసుకొని రండిరా, రాజుల యొక్క దినవృత్తాంతాలు తీసుకొని రండి. అంటే న్యూస్ పేపర్, మన పరిభాషలో చెప్పాలంటే న్యూస్ పేపర్, డైరీ. రాజుల యొక్క దినవృత్తాంతాలు తీసుకొని రండి అని చెప్పి ఒక్కొక్క పేజీ తిప్పి చదువుతున్నాడు. ఏది నిద్ర రాక రాజుగారికి మధ్యరాత్రి చదువుతుంటే, మొర్దెకై అనే ఒక వ్యక్తి రాజుకు మేలు చేశాడు. దానికి తగిన ప్రతిఫలం మనం అతనికి ఇవ్వలేదు కనుక అతనికి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మొర్దెకై నిద్రపోతుంటే దేవుని క్రియ అక్కడ జరిగింది. దేవునికి స్తోత్రం. అబ్రహాం విషయంలో కూడా మీరు గమనించండి. అబీమెలెకు అనే రాజు దగ్గరికి అబ్రహాము, షారా ఇద్దరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అబీమెలెకు షారా చక్కనిది అని గమనించి, ఈ అబ్రహాము షారా విషయంలో మాట్లాడిన మాట, నా భార్య అంటే నన్ను చంపేస్తాడేమో ఆ రాజుగారు అని తలంచిన వాడై నా చెల్లి అని చెప్పాడు రాజుతో. రాజుగారు ఏం చేశారు, చెల్లి కదా అని చెప్పి ఈమెను తీసుకుని ఒక చోట, అబ్రహాముని తీసుకుని మరొక చోట పెట్టారు. ఇక్కడ మీరు గమనించండి, ఈ మాట గమనించండి. ఆ రాజుకు నిద్రపోతుంటే నిద్రలో కలవరం, అది నిద్రపోయే సమయం అని చెప్తున్నాను. ఒక కలవరం, ఇదిగో ఆ స్త్రీ విషయంలో నీవు జాగ్రత్త వహించు. ఆమె ఒకరికి వివాహము చేయబడింది, తనకు ఒక యజమానుడు ఉన్నాడు, నువ్వు జాగ్రత్త. తన యజమానుడు నీకు అబద్ధమాడాడు, కానీ ఆ తల్లి విషయంలో నీవు జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. చూడండి, మనం నిద్రపోతూ ఉంటే
మనం నిద్రపోతుంటే దేవుడు మన పక్షముగా ఎవరెవరికైతే వార్నింగ్ ఇవ్వాలో దేవుడే వారందరికీ వార్నింగ్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరంలా, ఏది నీ సంగతి చూసుకుందామా అని చెప్పి మనం అనాల్సిన అక్కర్లేదండి. దేవుడే అంటాడు. దేవుడే మనం ప్రార్థన చేసి పడుకొని ప్రశాంతంగా నిద్రపోదాం. మనం దేవుడు చూసుకుంటాడు ఆ కార్యాలన్నీ కూడా. ఇంకా లేఖనాల్లో మీరు గమనించగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథంలో పేతురు గారిని చెరసాల్లో పట్టుకొని అతని చంపాలి అని చెప్పి ఆలోచన కలిగి ఒక శాసనం జారీ చేస్తే చెరసాల్లో వేయబడ్డాడండి. పేతురు గారు చెరసాల్లో ఉంటే మీరు గమనించండి, ఇక్కడ సంఘం ఏం చేస్తుందంట? సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. కావలి వారు కాపలా కాస్తున్నారు. అందరూ వారి పనుల్లో వారు ఉన్నారు. మీరు లేఖనాల్లో చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని నేను చెప్తాను రెఫరెన్స్. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యమును మీరు గమనించగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఈ చెరసాలలో పేతురు గారు మాత్రం చక్కగా నిద్రపోతున్నాయంట. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభునామాన్ని మహింపరుద్దామా అండి. చూడండి, ప్రశాంతంగా నిద్రపోతున్నాయంట. మనకి చిన్న సమస్య వస్తే చాలు మనకి నిద్ర రాదు. రేపు అతన్ని చంపాలనుకుంటున్నారు పేతురు గారిని. పేతురు ఎవరంటే దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి. అందుకని ప్రశాంతంగా పడుకున్నాడండి. సంఘం అయితే కలవరంతో ఏమంటారు, ప్రార్థన చేయాలి, మా సేవకుడు దిగేలా అయిపోయాడు, ప్రార్థన చేయాలని చెప్పి సంఘం ఉంది. కావలి వారు కళ్ళకు ఏమంటారు ఒత్తులు పెట్టుకొని మరీ ఏమంటారు కాపలా కాస్తూ ఉన్నారు. పేతురు గారు మాత్రం చక్కగా నిద్రపోతుంటే దేవదూత వచ్చి తట్టి, పేతురు లే, నీ సంఖ్యలు విప్పబడ్డాయి, నీ ద్వారా గొప్ప సేవ జరగబోతుంది. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా విశ్వసించండి. మనము ఈ పరిచర్యలో తక్కువ వారిమిగా మనం కనబడుతున్నామేమో, అరణ్యంలాగా మన పరిస్థితులు కుటుంబ వ్యవస్థలో కనబడుతున్నాయేమో, లేక నీ వ్యక్తిగత జీవితంలోని అరణ్యంలాగా నీ పరిస్థితులు ఉన్నాయేమో. పరిచర్య విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, నీ వ్యక్తిగత విషయంలో కావచ్చు, అరణ్యములాగా కేకలు వేసినా ఎక్కడ సహాయం దొరకనిలాగా అరణ్యములాగా నీ పరిస్థితులుంటే దేవుడు నివాసపురముగా పరిస్థితులన్నిటిని మార్చునుగాక. అనేకులకు ఒక ఆశ్రయముగా, ఒక పెద్ద వృక్షముగా నీవు మార్చబడి అనేక పక్షులకు, జంతువులకు, కీటకాలకు ఒక ఆశ్రయముగా ప్రభు నిన్ను దీవించునుగాక. సాటి అయిన సహాయం, పర్ఫెక్ట్ హెల్ప్ దేవుని ద్వారా ఒక పరిపూర్ణమైనటువంటి సహాయం మీరంతా పొందుదురుగాక. రెండో విషయాన్ని చెప్తాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. సమయం అయితే పరిగెడుతుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం త్వరగా చదవాలి. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఆ మాట గమనించండి. మనము సమయోచితమైన సహాయం. మొదట నేను చెప్పిన మాట ఏంటి చెప్పాలి? ఏంటది? సాటి అయిన సహాయం. రెండవది సమయోచితమైన సహాయం. గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుడు కలుగజేస్తున్న సహాయం ఎలా ఉంటుందంటే సాటి అయిన సహాయం, కరెక్ట్ అయినటువంటి పర్ఫెక్ట్ అయినటువంటి సహాయాన్ని దేవుడు చేస్తాడు. రెండవది సమయానుసారముగా, సమయోచితముగా దేవుడు నీకు సహాయము దయచేయునుగాక. కొన్నిసార్లు మనం అంటుంటాం పర్ఫెక్ట్గా ఏమంటారు ఆ టైంలో జరగాలి కొన్ని క్రియలు, కొన్ని కార్యాలు. ఒక పక్షి ఎగురుతూ ఉంది, బాణం పెట్టుకున్నాడు, లేకపోతే ఇప్పుడు కాలాన్ని బట్టి గన్ పెట్టుకున్నాడు ఒక వ్యక్తి అనుకుందాం. దాన్ని కాల్చాలంటే విండ్ డైరెక్షన్ చూసుకోవాలి, అది ఎగురుతున్న ఫోర్స్ చూడాలి, ఈ బాంబు కానీ లేకపోతే విల్లు కానీ వెళ్తున్నటువంటి ఆ స్పీడ్ క్యాల్కులేట్ చేసుకోవాలి. అన్నీ క్యాల్కులేట్ చేసుకుని పర్ఫెక్ట్ టైంలో వదిలితేనే అది వెళ్తుంది. అది ముందైనా వ్యర్థమే, తర్వాత అయినా వ్యర్థమే, ఏం ఉపయోగం ఉండదు. ఇక్కడ మనం గమనించగలిగితే మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు సమయానుసారముగా నీకు ఏ సమయానికి ఏమి కావాలో అలా సమయోచితమైనటువంటి సహాయము దేవుడు నీకు దయచేయునుగాక.
కీర్తనల గ్రంథంలో 91వ కీర్తన, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11, 12 వాక్యముల్లో మీరు గమనించగలిగితే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ మాట నోట్ చేయండి. మనకు సమయోచితమైన సహాయము కలుగునట్లుగా, మనం కాపాడబడినట్లుగా, మన క్షేమం కలుగజేయబడినట్లుగా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. చదవండి ఆ తర్వాత మాట కూడా, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. పాదములకు రాయి తగిలే పరిస్థితి మనకు తెలియదు. ఆ మాట గమనించాలి మనం. పాదాలుగా రాయి తగులుతుంది, ఇదిగో నేను వెళ్ళి రాయిని కొడతా తంత అని అంటే అది వేరు. కొన్నిసార్లు మనం చూడండి, తక్కన మనం వెళ్తున్నప్పుడు కొన్ని మనకు తగులుతూ ఉంటాయి, అవంతకు అవే తగులుతుంటాయి, మనకు తెలియదు. విశ్వసించండి, మీ పాదములకు రాయి తగులకుండా, అంటే అనుకోకుండా మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులలో సమయోచితంగా నిన్ను కాపాడినట్లుగా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన పక్షముగా ఎంత ప్రేమ కలిగిన వాడు ఒకసారి ఆలోచించాలి మనం. సమయోచితమైన సహాయం, ఆ మాట ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలి. నా దేవుడు నాకు సమయోచితమైన సహాయాన్ని కలుగజేస్తాడు అని మనం విశ్వసించాలి, మనం గమనించాలి, మనం గుర్తించాలి. దాని ప్రకారం మనం పరిపూర్ణంగా నడిపించబడేదానికి ఇష్టపడాలి. రైట్ టైం ఆయన పర్ఫెక్ట్ అయినటువంటి సహాయం చేస్తాడు. రెండవది రైట్ టైంలో చేస్తాడు. సమయోచితం, ముందు కాదు వెనక కాదు. మనమే తొందరపడుతుంటాం కొన్నిసార్లు, నాకు ఇది ఇలా రాలేదు, లేకపోతే నాకు అలా జరగలేదు, నాకు ఇలా జరగలేదని. కొన్నిసార్లు మనమే నిర్లక్ష్య ధోరణితో ఆలస్యం చేస్తుండం. కానీ మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు ఎవరంటే, సమయానికి తగినట్లుగా, ఈ టైంలో నీకేం కావాలో దానికి తగినట్లుగా దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడు. వాటి ప్రకారం నీకు సహాయాన్ని దయచేస్తాడు. తన దూతలు నిన్ను ఎప్పుడూ కాపలాగా పెడతాడు. మనం అనుకుంటాం మనకు ఎవరు లేడు, ఫోర్స్ లేదు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మనకు లేదని మనం అనుకుంటామేమో. మనం వెళ్తున్నటువంటి మార్గంలో మనకు ప్రొటెక్షన్ ఎక్కడ? కొంతమంది దగ్గర చూడండి, గన్మ్యాన్లు పెట్టుకొని ఉంటారు, బాంబ్ స్క్వాడ్ పెట్టుకొని ఉంటారు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు పెట్టుకొని ఉంటారు. కానీ మనం ఎన్నో చరిత్రలో వింటున్నాం, గన్మ్యాన్లు కాపాడేదానికి పెట్టుకుంటే కాపాడవలసినటువంటి గన్మ్యాన్లు అదే గన్ను పట్టుకొని కాపాడవలసినటువంటి వ్యక్తినే కాల్చి చంపిన పరిస్థితులు మనం చూస్తాం చరిత్రలో ఎన్నో. వాళ్ళు మనకు కాపలాగా ఉంటారంటే వాళ్ళతోనే మనకు ప్రమాదాలు. కానీ మనం ఆరాధన చేసే మన దేవుడు మనకు సమయోచితమైన సహాయము చేసేదానికి దూతలకు ఆజ్ఞాపించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను, సమయం పరిగెడుతుంది కనుక క్లుప్తంగా కొన్ని విషయాలు నేను చెప్తాను. ఆ మాటలు మీరు గమనించండి. మరియ విషయంలో, యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియ విషయంలో యోసేపు ఈ వర్తమానం, కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది అన్నటువంటి ఒక వర్తమానం విన్నప్పుడు ఇతని మనస్సులో ఆమెను గూర్చి ఒక చెడు అభిప్రాయం కలిగి రహస్యముగా విడనాడాలి అని చెప్పి అనుకున్నాడు. ఆ సమయంలో మీరు గమనించండి, లేఖనాలు వ్రాయబడిన మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతారంటే నేను చెప్తాను రెఫరెన్స్లన్నీ కూడా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు కొన్ని విషయాలు అలా చదువుకుంటారండి. 20వ వాక్యంలో రాయబడినటువంటి మాట, దేవుని యొక్క దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఆ మాట గమనించాలి. స్వప్నమందు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై, ఆ మాట గమనించాలి. దూత ప్రత్యక్షమై ఒక క్లారిటీ ఇస్తుందండి. నీ కుటుంబం విచ్ఛిన్నమైపోయేదానికి చిన్న చిన్న ప్రతికూలమైనటువంటి పరిస్థితులే కారణమేమో. ఎవరో చెప్పిన చెడు మాట నీ మనసులో ఉంచుకొని దాన్ని అలాగే మోస్తూ ఉన్నదాన్ని బట్టి నీవు ఇతరులతో ఉన్న అనుబంధాన్ని కోల్పోతూ ఉన్నావేమో, ప్రేమ రద్దయిపోతుందేమో. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక క్లారిటీ అండి ఆ కుటుంబంలో. యోసేపు, మరియ విషయంలో నీవు సందేహపడద్దు. ఆమె దేవుని వలన కృప పొందింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు చూడండి, తన దూతను పంపుతున్న ఆ సెకండ్ ఆ కుటుంబంలో జరగకపోతే, చాలా సందర్భాల్లో సేవకులుగా మాతో చెప్తుంటారు, అన్నా
పలాని ఆదివారం పలాని సమస్యతో నేను వచ్చానన్న మందిరానికి. ఆ రోజు మీరు ఇదిగో ఈ మాట ఆ మాటను బట్టి ఈ రోజుకి మేము మా కుటుంబం ఉన్నామంటే ఇదిగో కేవలం మీరు అదిగో ఆ రోజు వాక్యంలో మీరు వాక్యం సిద్ధపడి మీకు ప్రభు ప్రేరేపించిన మాటలు మీరు సిద్ధపడి సంఘానికి తెలియపరచరు, కానీ అది మా కుటుంబాన్ని కట్టిందన్న ఆ రోజు చెప్పిన మాట. చాలామంది చెప్తుంటారు విజిటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, అన్న మేము అనుకోలేదన్న, సడన్గా మీరు వచ్చారు. ఆ రోజు మీరు వచ్చి వెళ్ళిన తర్వాత అసలు మీరు రాకపోయి ఉంటే నా కుటుంబం ఏమైపోయేదో. ఆ రోజున ఎప్పుడో అనుకోకుండా ఏదో విశ్వాసికి ఫోన్ చేద్దామని చెప్పి ప్రేరేపణ కలిగి మేము కూడా సర్వసాధారణంగానే అనుకొని ఫోన్ చేస్తాం, పలకరిద్దాం, ఒక విశ్వాసిని పలకరిద్దామని. కానీ వాళ్ళు మెన్షన్ చేసే మాట తెలుసా, అన్నా ఈ టైంలో మీరు ఫోన్ చేశారు కనుక మా జీవితాలు ఇదిగో ఇలా ఆశీర్వాదకరంగా ఉన్నాయన్నా. మీ కొరకు దేవుడు తన దూతల్ని వాడుకుంటూ ఉన్నాడు ప్రతినిత్యం సమయానికి తగినట్లుగా. సేవకుడిగా నేను ఫోన్ చేశాను, సేవకుడిగా నేను పలకరించాను, సేవకుడిగా వాక్యం ద్వారా నేను మాట్లాడాను, లేకపోతే ఎక్కడో ఏదో ఒక వ్యక్తి సడన్గా లేచి ఇదిగో ఈ పరిస్థితులు ఇది జరిగింది మాకు అని చెప్పి మనం వ్యక్తుల్ని చూస్తూ ఉంటామేమో, కానీ దేవుడు నీ కొరకు ఒక సపరేట్ సెక్షన్నే పెట్టాడండి. దూతల్నే పెట్టేశాడు నీ చుట్టూ. వారు ప్రతినిత్యము నిన్ను చూస్తూ ఉంటారు. ఏ టైంకి నీకేం కావాలి, ఏ టైంకి నీకు ఏది చెయ్యాలి, ఏ టైంకి నిన్ను ఎలా నడిపించాలి, ఏ టైంకి నిన్ను సంరక్షించాలి అనేది తన దూతలకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఆర్డర్ వేసాడు. ఏది చెయ్యని చేసి చెప్పి బతిమలాడుకోవడం కాదు, కమాండింగ్తో ఉన్నటువంటి ఒక ఆర్డర్ వేసాడు దూతలకి నీకు సహాయం చేయనట్లుగా. ఆ దూతలు ప్రతినిత్యం నీకు సహాయం చేస్తుంటాయి. దానియేలు గ్రంథంలో కూడా మీరు గమనించగలిగితే సింహాల బోన్లో దానియేలుని వేసినప్పుడు దానియేలు చెప్తున్న ఒక చక్కటి మాట అండి. ఏమనంటే, దేవుడు తన దూతను పంపి, ఆ మాట చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యం. ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. ఆ మాట నోట్ చేయండి. అంటే ఇప్పుడు దూతలు ఏం చేసాయి, గట్టిగా సింహాల నోళ్లను ఎప్పటి వరకు పడేసిన తర్వాత మరలా దానియేలును బయటకు తీసుకొని వచ్చే అంతవరకు కూడా సింహాల నోళ్లను దేవుడు దూతల ద్వారా మూయించేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కలవరపడద్దు, నువ్వు కంగారు పడద్దు, ఏ విషయాన్ని గురించి కూడా సమయానికి తగినట్లుగా దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఈ మాటలు చదువుతున్నప్పుడు మరలా నన్ను నేను పురికొల్పుకున్నా. మీకు చెప్పడం రెండో విషయం. నేను ఎప్పుడు వాక్యాన్ని నేను ఎదుగు ఇలాగే ధ్యానించుకుంటా, వాక్యాన్ని ఎదుగు ఇలాగే తీసుకుంటా. మీకు చెప్పడం రెండో విషయం. మొదట నేను ఎదుగు ఈ మాటలు నేను ధ్యానించి నేను రాసుకుంటూ నేను ఈ విషయాలన్నీ మరలా రికాల్ చేసుకుంటున్నప్పుడు, నేను మరలా అవన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనం ఆరాధన చేసే దేవుడు ఇది కదా. సమయోచితమైనటువంటి మర్చిపోతుంటామేమో, కొన్నిసార్లు మనం మర్చిపోతుంటామేమో. దేవుడు మన జీవితంలో ఇట్టి ఆశీర్వాదాన్ని కలుగజేయునుగాక. మొదటిది సాటి అయిన సహాయం, రెండవది సమయోచితమైన సహాయం, మూడవది నేను చెప్తాను, ఆ మాటలు మీరు గమనించండి, ఆశ్చర్యకరమైన సహాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం 7వ వాక్యం, 14-15 వాక్యాలు కూడా చదవండి ఆ మాటలు. నోట్ చేయండి ఆ మాట. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు తన చుట్టూ శత్రువులు ఉన్నారు. 15వ వాక్యము చివరి భాగాన్ని మీరు గమనిస్తే అక్కడ రాయబడిన చక్కటి మాటని మీరు గమనించండి. అతడు స్థిరపడు వరకు, ఆ మాట నోట్ చేయాలి. ఎంత చక్కగా ఒక్కొక్క ఆశీర్వాదం ఉందండి. వాక్యాన్ని మనం ఏదో పుస్తకం నవల్ చదివినట్లు చదువుకుంటూ వెళ్ళిపోతామేమో, కానీ చూడండి ఎంత చక్కగా ఆ మాట రాయబడి, అతడు స్థిరపడు వరకు. ఆ మాట ఎంత చూడండి, చుట్టూ శత్రువులు చూడండి, ఎంతమంది ఇతని మీదకి వస్తున్నారు చూడండి.
కానీ అక్కడ రాయబడినటువంటి మాట 15వ వాక్యంలో, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను. చప్పట్లు కొడుతూ ఒకసారి గట్టిగా ప్రభు నామాన్ని మహింపరుద్దామని. ఆశ్చర్యకరమైన సహాయము, ఆ మాట నోట్ చేసుకోండి. ఒకటి సాటి అయిన సహాయం, రెండవది సమయోచితమైన సహాయం, మూడవది ఆశ్చర్యకరమైన సహాయం. నాలుగో విషయాన్ని కూడా చెప్తాను, చదువుదాము, ప్రార్థన చేసుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనే 32వ అధ్యాయం 7-8 వాక్యములను మీరు గమనించగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాట, దిగులు పడకుడి, ధైర్యము విడవడికిడి, అషూరు రాజైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. నోట్ చేయండి. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువైన సహాయము దేవుడు మనకు కలుగజేయునుగాక. 4 విషయాలు నేను తెలియపరిచాను. మనము ఆపత్కాలమందు యేసయ్యే మనకు సహాయకుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. చెప్దాం అందరం ఒకసారి. ఆపత్కాలమున యేసయ్య నమ్ముకొనదగిన సహాయకుడు. ఆ సహాయకుడు ఏం చేస్తాడు అంటే, మొదట సాటి అయిన సహాయాన్ని కలుగజేస్తాడు, రెండవది సమయోచితమైన సహాయాన్ని కలుగజేస్తాడు, మూడవది ఆశ్చర్యకరమైన సహాయాన్ని కలుగజేస్తాడు, నాలుగవది ఎక్కువైన సహాయం ప్రభు కలుగజేయబోతున్నాడు. ఈ ఆశీర్వాదాలు ప్రభు మీ జీవితాలు కలుగజేయాలని కోరుకున్నవాడై ఈ ఆరాధనలో ఈ మాటలు మీతో మాట్లాడాడు కనుక అందరూ చక్కగా మోకరించి విన్న మాటలు పెడచెవిన పెట్టక, అశ్రద్ధగా ఉండక, పూర్ణ హృదయంతో కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామా? ఎవరికి వారు పూర్ణ హృదయంతో కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు చక్కగా మోకాళ్ళ మీద ఉండేదానికి ప్రయత్నం చేయండి. మోకరించిన వారు కళ్ళు మూసి భయభక్తులు కలిగి ప్రార్థన చేయండి. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. నీ ఆపత్ సమయములన్నిట్లో కూడా యేసయ్య మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన సహాయము నీవు పొందునట్లుగా ప్రతినిత్యము నమ్మదగిన దేవునిగా నీ పక్షముగా ప్రభువు ఉన్నాడు. ఆయన నీ జీవితంలో సాటి అయిన సహాయాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ఆయన నీ పక్షముగా సమయోచితమైన సహాయాన్ని చేయబోతున్నాడు. ఆయన నీ కొరకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని జరిగించబోతున్నాడు. ఆయన నీ కొరకు ఎక్కువైన సహాయము చేయబోతూ ఉన్నాడు. కనుక ఓ తీర్మానంతో ప్రభుని అడుగుదామా? అందరం ఓ తీర్మానంతో ప్రభుని అడుగుదామా? ప్రభువా, ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు నీవే కదయ్యా అని అడుగుదాం. అందరు నోరు తెరిచి అడుగుదామా? ఆపత్కాలమున యేసయ్యా నీవే నమ్ముకొనదగిన సహాయం అని అందరూ అడుగుదాం. ఒక్కసారి. ఆపత్కాలమున యేసయ్యా నీవే నమ్ముకొనదగిన సహాయకుడవు. ఆపత్కాలమున యేసయ్యా నీవే నమ్ముకొనదగిన సహాయకుడవు అని పూర్ణ మనసారా ప్రభుని అడుగుదామా? ఆయన సహాయం కొరకు అర్థిద్దామా? ఆయన కొరకు చేయబోతున్న సాటి అయిన సహాయం పొందుకుందామా? సమయోచితమైన సహాయాన్ని అనుభవిద్దామా? ఎక్కువైన సహాయాన్ని దేవుని ద్వారా పొందుకుందామా? ఆశ్చర్యమైన సహాయం నీకు నీ కుటుంబానికి కలుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ కొరకు ఒక సాటి అయిన సహాయాన్ని చేయబోతూ ఉన్నాడు. లోకములో ఉన్నవారు సహాయం చేయవచ్చు, అది చాలని పరిస్థితుల మధ్యలో ఉందేమో, కానీ దేవుడు చేస్తున్న సహాయం సాటి అయిన సహాయం, ఒక పర్ఫెక్ట్ హెల్ప్. దేవుడు ఒక పర్ఫెక్ట్ ఆశీర్వాదాన్ని, ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని కరెక్ట్ అయిన సమయంలో సమయోచితంగా నీ కొరకు ప్రభు చేయబోతున్నాడు. కనుక తీర్మానంతో మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీ సహాయం దయచేయండి యేసయ్య అని అడిగి ప్రార్థన చేసుకోండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమాస్వరూపి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
గత కాలమంతా కూడా ప్రభు మీరు మమ్మల్ని కాపాడారు, మీ క్షేమాన్ని దయచేశారు. ఆపత్కాలమున మీరు నమ్ముకొనదగిన సహాయకుడిగా ప్రత్యక్షమైనందుకై మీకు స్తోత్రం యేసయ్యా. ఇక్కడ చేరిన ప్రతి వారి ఆపదలన్నిటిలో, అపాయాలన్నిటిలో సమయోచితమైన సహాయం పొందుదురుగాక, సాటి అయిన సహాయం పొందుదురుగాక, ఆశ్చర్యమైన సహాయం పొందుదురుగాక, ఎక్కువైన సహాయం మీ ద్వారా ఒక్కొక్కరు పొందుకొందురుగాక. ఈ సహాయమును ప్రభు మీరు అనుగ్రహించండి. మేమేదో మాకు తోచినట్లుగా ఆదాము నడిపించబడినట్లు మేము కూడా మాకు తోచినట్లుగా ఇది చేస్తే అది చేస్తే అని సహాయము కొరకు ఎక్కడెక్కడో మేము వేగిరపడుతూ ఉన్నామేమో, వెంపర్లాడుతూ ఉన్నామేమో. మీరు మా కొరకు సాటి అయిన సహాయమును చేయగలిగిన దేవుడు అయ్యా. నిశ్చయముగా ప్రభా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి తనకు సాటి అయిన సహాయాన్ని దయచేశారు. మేము కూడా పరిపూర్ణంగా మా జీవితాలు మీ చేతులకు సమర్పించుకున్నప్పుడు నిద్రించుచు ఉండగానే, నిశ్చయముగా మీ మీద పరిపూర్ణముగా ఆధారపడుతూ ఉండగానే అద్భుతాలు చేయగలిగిన దేవునిగా మీరు మాతో కూడా ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నా తండ్రి. ఇక్కడ చేయని ప్రతి ఒక్కరి జీవితాలు అట్టి ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా మీ సహాయాన్ని దయచేయండి. సమయోచితమైన సహాయం మీ ద్వారా పొందగలగాలి యేసయ్యా. ఏ ఒక్కరు కూడా మీ ఆశీర్వాదానికి దూరం కాకూడదు. సమయానికి తగినట్లుగా మీ దీవెన ఒక్కొక్కరు పొందుదురుగాక. మీ ఆశ్చర్యమైన సహాయమును, మీ ఎక్కువైన సహాయమును ఇక్కడ చేయన వారందరూ కూడా అనుభవించినట్లుగా తండ్రి మీరు కార్యాలు చేయండి. ఆత్మ సంబంధంగా, శారీర సంబంధంగా లోపము లేని సంపూర్ణమైన మీ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ మీరు ఆకడకు రాజ్యానికి మేము సిద్ధపరచబడినట్లుగా ఆపత్కాలమున యేసయ్యా నీవే నమ్ముకొనదగిన సహాయకుడిగా మాకు నిలిచి మీ రాకడకు రాజ్యాన్ని కూడా సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి.